బెస్ట్ హీరో బాలకృష్ణ డిక్టేటర్. బెస్ట్ యాక్టర్ నాగార్జున సోగ్గాడు చిన్నాయన. స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ అవార్డు రామ్ చరణ్ ధ్రువ. సో ధ్రువకి రామ్ చరణ్కి కూడా చాలా మంది బెస్ట్ యాక్టర్ అవార్డు అని వచ్చింది. సో అది జ్యూరీ ఆయన కూడా స్పెషల్గా ఇవ్వాలని బెస్ట్ యాక్టర్ అవార్డు కింద డిసైడ్ చేశాం. అదే రకంగా స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్ ఈ జంటముల్ లగేజ్ నానికి చాలా పాపులర్ చాయిస్ వచ్చింది, అతనికి ఇవ్వాలని స్పెషల్ అవార్డు. సో నానికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్ అనౌన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ టైం బెస్ట్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్. ధ్రువ, నాన్నకు ప్రేమతో ఈ 2 సినిమాల్లో ఆ అమ్మాయికి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ కూడా వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ 2 years షీ హాజ్ బ్యాక్డ్. దెన్ బెస్ట్ హీరోయిన్ కెథరిని సరైనోడు సినిమాలో కెథరిని బెస్ట్ హీరోయిన్. బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ నివేదిత థామస్ జెంట్ల్మన్. బెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ధ్రువ. బెస్ట్ ఫిల్మ్ ఊపిరి. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం బాబు బంగారం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సరైనోడా. సరైనోడు యాక్చువల్లీ శ్రీరస్తు శుభమస్తు 2 సినిమాలు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ శ్రీకృష్ణ జెంట్ల్మన్ చిత్రంలో. ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ ప్రణవి జెంట్ల్మెన్. ఇవి కాకుండా నాకు చెప్పినట్టుగా ప్రజలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లంతా కూడా మేము టీవీ ఛానల్లో కేటగిరీస్ అనౌన్స్ చేస్తే దాని మీద వచ్చినటువంటి ఓటింగ్. ఇవి కాకుండా ఈ ఫ్యాన్స్ అభిమానులు వాళ్ళు స్వయంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలామంది వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారనమాట. సో ఆ ఇండికేషన్ బట్టి మేము మళ్ళీ నేను జ్యూరీ అనౌన్స్ చేసింది అది చెప్తున్నాం. ఈ ప్రభాస్కి బాహుబలిలో అందరూ కూడా చాలామంది ఫస్ట్ టైం మన తెలుగు హీరో నేషనల్ లెవెల్ గ్లోబల్ లెవెల్లో అద్భుతంగా బాహుబలికి పేరు తీసుకుని వచ్చాడు. సో ఆయనకి ఒక నేషనల్ లెవెల్లో స్పెషల్గా అవార్డు ఇవ్వాలని నేషనల్ స్టార్ అవార్డు ఇవ్వాలని చాలామంది ఇండికేట్ చేశారు. సో వీఆర్ అనౌన్సింగ్ నౌ నేషనల్ స్టార్ అవార్డు ఫర్ ప్రభాస్ బాహుబలి నేషనల్ స్టార్ అవార్డు. అదే రకంగా రానాకి దాంట్లో బాహుబలిలోని ఈ స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రానాకి. కళ్యాణ్ రామ్ పటాస్ స్పెషల్ జ్యూరీ అవార్డు మాస్ ఎంటర్టైనర్ అవార్డు. మాస్ ఎంటర్టైన్ అవార్డు జ్యూరీ ఫర్ కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంలో.